యుద్ధం అంటే ఏంటి? ముఖాముఖి తలపడటం, బాంబులు తుపాకులతో విరుచుకుపడటం, లేక అణ్వస్త్రాలను ప్రయోగించడం. ఇదే కదా. కానీ నేటి యుద్ధం కేవలం ముఖాముఖిగానే కాదు, చేతికి మట్టి అంటకుండా పని ముగించడం. పాకిస్తాన్ విషయంలోనూ భారత్ ఇలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందా? ఓవైపు యుద్ధానికి సై అంటూనే దాని ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేందుకు అష్టదిగ్బంధన చేస్తోందా? ఇప్పటికే సింధును బంద్ చేసి దాని గొంతును ఎండగట్టిన భారత్ అంతర్జాతీయ వేదికలపై ఏకాకిని చేసేందుకు ప్లాన్ బిని అమలు చేస్తుందా? భారత్ అష్టదిగ్బంధనంతో పాక్ కోలుకోగలదా? అందుకే ఉగ్రదాడులను ప్లాన్ చేస్తోందా? ఢిల్లీలో అలర్ట్ సైరన్ అందుకు సంకేతమా? భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలు క్షణక్షణం తీవ్రమవుతున్నాయి. రెండు దేశాలు సైనిక బలగాలను భారీ సంఖ్యలో మోహరిస్తున్నాయి, ఆయుధ సామాగ్రిని సమీకరిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద ట్యాంకులు, ఆర్టిలరీ యూనిట్లు సన్నద్ధమవుతున్నాయి. నోటామ్ ఆంక్షలతో వాయు మార్గాల్లో యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. జల మార్గాల్లో నౌకాదళ విన్యాసాలు జరుగుతున్నాయి. సరిహద్దు గ్రామాల్లో నిర్వాసితులు భయాందోళనలో ఉన్నారు. కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా వర్గాలు ఉగ్రదాడుల గురించి హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో దేశ రాజధానిలో భద్రతా బలగాల తనిఖీలు ముమ్మరమయ్యాయి. రద్దీ ప్రాంతాల్లో గస్తీ పెంచాయి. మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల వద్ద సందేహాస్పద కదలికలపై కఠిన నిఘా ఉంచారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్ తో నగరాన్ని జల్లెడపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సందేహాస్పద వస్తువులను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. రోజువారీ కార్యకలాపాలు కొంతమేర స్తంభించాయి. ఉగ్రవాద సంస్థలు సరిహద్దు ఉద్రిక్తతలను అవకాశంగా తీసుకుని దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేసింది. ఇతర మెట్రో నగరాల్లోనూ భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. భారత వాయుసేన యుద్ధ విమానాలతో నిరంతరం విన్యాసాలు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ కూడా తన వైమానిక బలగాలను సన్నద్ధం చేస్తోంది. నౌకాదళం రెండు వైపులా అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరిస్తోంది. భారత్ యుద్ధ సన్నాహాలు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఎల్ఓసి వెంబడి భారత సైన్యం ట్యాంకులు, ఆర్టిలరీ యూనిట్లు, డ్రోన్ స్క్వాడ్రన్లతో మోహరిస్తోంది. రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో కోల్డ్ స్టార్ట్ ఫార్ములాను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ను భారత్ సన్నద్ధం చేసింది. ఇక భారత వాయుసేన రాఫెల్, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో నిరంతర విన్యాసాలు నిర్వహిస్తోంది. బ్రహ్మోస్ క్షిపణులను పరీక్షిస్తూ పాకిస్తాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాయి. నౌకాదళం అరేబియా సముద్రంలో విక్రాంత్ విమాన వాహక నౌకతో యుద్ధ సన్నాహాలు చేస్తోంది. భారత్ వ్యూహాత్మక సన్నాహాలు పాక్ ను మరింత భయపెడుతున్నాయి. భారత్ సైనిక శక్తితో పాటు సైబర్ యుద్ధంలోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది. భారత్ కఠిన నిర్ణయాలతో ఇటు ఆర్థికంగానూ పాక్ అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. ఇండియా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్ వ్యవసాయ, జల విద్యుత్ రంగాలను గణనీయంగా దెబ్బతీసింది. 80% సింధు జలాలపై పాక్ ఆధారపడి ఉండడంతో భారత్ నిర్ణయం పాకిస్తాన్ ను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాదు, పాకిస్తాన్ కు వచ్చే అంతర్జాతీయ రుణాలపైన ఆంక్షలు విధించాలని భారత్ కోరుతోంది. అటు సైబర్ ఒత్తిడి, ఇటు ఆర్థిక ఒత్తిడితో పాకిస్తాన్ ను ఊపిరాడనీయకుండా చేస్తోంది భారత్. అంతర్జాతీయ వేదికలపైన భారత్ పాకిస్తాన్ ను ఒంటరి చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ వంటి దేశాలు భారత్ కు మద్దతు ప్రకటించాయి. ఫలితంగా పాకిస్తాన్ దౌత్యపరంగానూ ఫెయిల్ అవుతోంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ పై ఉగ్రవాద చర్యలను హైలైట్ చేస్తూ అంతర్జాతీయంగా దాని ఇమేజ్ ను దెబ్బతీసింది. ఓవైపు ఆర్థిక సంక్షోభం, అసమర్థ నాయకత్వం, అంతర్గత రాజకీయ అస్థిరత వల్ల పాకిస్తాన్ బలహీనంగా మారింది. అయినా సరే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అణ్వాయుధ బెదిరింపులకు దిగుతోంది. అయినా భారత్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ ముందు పాకిస్తాన్ ఎన్ని కుప్పిగంతులు వేసినా లాభం లేదని రక్షణ నిపుణులు తేల్చేశారు. పాకిస్తాన్ వాయుసేన, దాని నౌకాదళం భారత్ అధునాతన సాంకేతికత ముందు దిగదుడిపే. ఫలితంగా రక్షణ రంగంలో ఏకకాలంలో పోరాడే సామర్థ్యం పాక్ కు లేదు. అలాగే పాక్ బలహీనతలను భారత్ సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ తన యుద్ధ సన్నాహాలను అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహిస్తోంది. దీనివల్ల పాకిస్తాన్ నాయకత్వం తీవ్ర ఒత్తిడిలో పడింది.